సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం నేడు వైభవంగా నిర్వహించనున్నారు. ఉదయం 10:45 క్షేత్రంలోని ఇంద్రకీలాద్రి ఆలయ ప్రాంగణంలోని తోటబావి వద్ద గల కళ్యాణ వేదికలో మహోత్సవాన్ని నిర్వహిస్తారు. 2 రోజుల పాటు జరిగే ఈ వేడుకకు రాష్ట్ర నలుమూలలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో హాజరు కానున్నారు. ఆలయ డిప్యూటీ కమిషనర్ టంకసాల వెంకటేష్ ఆధ్వర్యంలో స్వామివారి కళ్యాణ ఆహ్వాన పత్రికలను దాతలు భక్తులకు పంపిణీ చేశారు. స్వామివారి మహోత్సవాన్ని కనులారా చూసి తరించేందుకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. శ్రీ మల్లికార్జున స్వామి క్షేత్రం. ఈ క్షేత్రంలో ప్రతి సంవత్సరం మార్గశిర మాసం ఆఖరి ఆదివారం బ్రహ్మోత్సవాలు స్వామివారి వార్షిక కళ్యాణోత్సవంతో మొదలవుతాయి. ఈ సంవత్సరం స్వామివారి కళ్యాణోత్సవం 10:45 వరకు జరపబడుతుంది. ఉదయం విష్ణుకుంభం బలిహారణ క్షేత్రపాలక పూజతో బ్రహ్మోత్సవాల కార్యక్రమం ప్రారంభమవుతుంది. సాయంకాలం 6 గంటలకు స్వామివారి రథోత్సవం అతి వైభవంగా నిర్వహించబడుతుంది. ఈ కళ్యాణోత్సవానికి సుమారు 50,000 మంది భక్తులు వస్తారని దేవాదాయ శాఖ వారి అంచనా. మన ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో కూడా కర్ణాటక, మహారాష్ట్ర వివిధ రాష్ట్రాలకు చెందిన భక్తులు కూడా స్వామివారి క్షేత్రానికి వస్తారు. వచ్చే వారికి ఇలాంటి అసౌకర్యాలు కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం వారు దేవాదాయ శాఖ మంత్రివర్యుల ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి అన్ని చర్యలు తీసుకున్నారు. భక్తులు అందరూ స్వామివారి కళ్యాణంలో తిలకించి స్వామివారి కృపతో పాత్రలు కావాలని కోరుతున్నారు.